సామాన్యుల ఇసుక కష్టాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం చాలా చోట్ల దారి మళ్లుతోంది. ప్రభుత్వం నిర్వహణ ఛార్జీలను నామమాత్రంగానే వసూలు చేస్తున్న ట్రాక్టర్ల ద్వారా రవాణాకు అనుమతినివ్వడంతో వారు ఇష్టానుసారంగా డబ్బులు గుంజుతున్నారు. రీచ్లు అన్ని అందుబాటులోకి రాక పొరుగు జిల్లాల ఇసుకపై ఆధారపడుతున్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉచిత ఇసుక వినియోగదారులకు మరింత గుదిబండగా మారింది. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో ఇసుక కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. సామాన్యుల నుంచి భవన నిర్మాణదారుల వరకు ట్రక్కు ఇసుక కోసం వేలకు వేలు వెచ్చించాల్సిన పరిస్థితి. మరోవైపు ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు ముందుకు కదలని పరిస్థితి. ఈ నేపథ్యంలో వేలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితులన్నింటినీ చూసిన కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఉచిత ఇసుకను ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారు. అయితే ప్రభుత్వం వచ్చాక కొన్ని రోజుల క్రితం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ ఉచిత ఇసుక విధానం అమలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయో క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించి తెలుసుకున్నారండి. గడిచిన 5 ఏళ్లలో ఓ ట్రక్కు ఇసుక కోసం సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి భవన నిర్మాణదారుల వరకు పడిగాపులు కాయాల్సొచ్చింది. డిమాండును ఆసరాగా చేసుకున్న వైసీపీ నాయకులు అడ్డగోలుగా ఇసుకను అక్రమ రవాణా చేసి వేల కోట్లు జేబుల్లో వేసుకున్నారు. అనుమతి ఉన్నా లేకున్నా ఇష్టారాజ్యంగా నదీ గర్భంలోంచి ఇసుకను తోడేశారు. గత ప్రభుత్వ తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఇసుక విషయంలో మచ్చపడకూడదన్న ఉద్దేశంతో పారదర్శకంగా పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నామమాత్రపు ఛార్జీలతో వినియోగదారులకు సులువుగా అందజేయాలని ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక అవసరాల కోసం ఇసుక లభ్యం కాకపోతూ ఉండడం ప్రజలకు తలనొప్పిగా మారింది. ప్రతి చిన్న అవసరం కోసమూ పక్క జిల్లా ఇసుకపైనే ఆధారపడాల్సి వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం, నడిపొడి, కోడేరు, ముత్యాలంపాలెం, కరుగోరు మిల్లులో గతంలో వైసీపీ నాయకులు ర్యాంపులు ఏర్పాటు చేశారు. వీటిలో దేనికి అనుమతి లేకపోయినా ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేసి జిల్లాలు దాటించి సొమ్ము చేసుకున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి ఇసుకను తోడేశారు. కూటమి ప్రభుత్వం ఇక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ రీచులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లా అవసరాల కోసం పక్కనే ఉన్న తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని గోపాలపురం, వాడపల్లి, కొవ్వూరు నుంచి ఇసుకను ఇక్కడకు తీసుకొస్తున్నారు. స్థానికంగా ఎక్కడా స్టాక్ పాయింట్లు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి నేరుగా వినియోగదారులకు ఇసుకను సరఫరా చేస్తున్నారు. దీంతో దూరం పెరిగి ఆ భారం వినియోగదారులపై పడుతోంది. ఇసుక పూర్తిగా దొరకగా పనులు సరిగ్గా లేవండి. ఇసుక ఫుల్గా దొరికితే పనులు బాగుంటాయండి. కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో మా ఐరన్ వర్క్కి ఇసుకతో ముడిపడి ఉంది. ఇసుకతోనే పని జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా దొరుకుతలేదండి. దూరంగా దొరకడం వల్ల ఇసుక దొరకట్లేదు. ఇసుక వరకు లారీ 9,500 10,000 అవుతుందండి. ఒక 5 యూనిట్లు ఇసుక, 3 యూనిట్లు వచ్చి అదొక 4,000 అంత అవుతుందండి. అది ఇక్కడ పెండ్యాల, కొవ్వూరు ఇవన్నీ ఉన్నాయండి. సిద్ధాంతం, నడుపూడి ఆగినాయండి. అంటే అక్కడి నుంచి వస్తున్నాయి. పక్కనే గోదావరి ప్రవహిస్తున్న పశ్చిమ గోదావరి ప్రజలకు ఇసుక కోసం పక్క జిల్లాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇసుకకు డిమాండ్ ఉండటం, ట్రాక్టర్ల ద్వారా సరఫరాకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ఇదే అదునుగా ట్రాక్టర్ యజమానులు వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి రేటు పెంచుతూ ఉండడంతో ఉచిత ఇసుక వినియోగదారులకు ప్రియంగా మారుతోంది. ట్రాక్టర్ ఇసుకకు దూరాన్ని బట్టి 1,500 నుంచి 3,500 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇక లారీ ఇసుకకు 9,000 నుంచి 12,000 దాకా చెల్లించాల్సిందే. ఇక ఇసుక ఉచిత విధానం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఇష్టం అది ఏ రేటు చెప్తే ఆ రేటుకి మనం వేసి తెచ్చుకోవాలి తప్పదంగా. వాళ్ళు ఏమంటారంటే డీజిల్ రేటు పెరిగిపోయింది అంటున్నారు, దూరం అయింది అంటున్నారు. ఇదివరకంటే మేము గతంలో అక్కడైతే 3 యూనిట్లు 3,000కి ఇంటికి వచ్చి పడేది. ఇదివరకు చంద్రబాబు హయాంలో 3,000కి వచ్చింది. తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగింది రేటు. మళ్ళీ ఇప్పుడు ఇంకా పెరిగింది. అలా పెరుగుతూ పోతుందండి. ఇలా ప్రీస్గా అన్నారు. ప్రీస్గా అంటే సామాన్యమైనకి ఉపయోగం లేదండి. అది వాళ్ళు 3,500 3,000 తీసుకున్నారండి. ఒక యూనిట్ కూడా ఉండకోకుండా వస్తుందండి బయట నుంచి. ఇక్కడ సిద్ధాంతం రేపు ఉందండి, కోడేరు రేపు ఉంది. మీకు అన్ని కూడా మూసేయారు. 2 రోజులు తీసారండి, 500 అన్నారు. మళ్ళీ గొడవలు పడి మూసేయారు. యూనిట్ మామూలుగా ఇల్లు కట్టుకోడికి యూనిట్ అంటే ఎంత డబ్బు అయిపోతుందండి దాంట్లో. అదే 3 యూనిట్లు బండికి ఇచ్చి మీకు జేసీబీ 1000 రూపాయలు ఎక్కువైనా మీకు 4,000 తీసుకొచ్చండి. 3 యూనిట్లు వస్తే మీకు అఫీషియల్ గా సామాన్యమైన మానవుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి వస్తుందండి. డబ్బు నోటు చెల్లింది తప్పండి యూనిట్ వేసుకుంటాం.
ప్రజలకి మీకు ఇల్లు కట్టుకుని కూడా ఇబ్బందులు పడుతున్నారండి ఇక్కడ. వాళ్ళు కూడా మీకు వేసుకొచ్చి టాటర్ రోడ్ మనకు అప్పచెప్తున్నారు తప్పని మనం వెళ్ళి అక్కడ తీసుకునే పరిస్థితి లేదు. నాకు అవసరం అండి 3500 కాదు 4000 కట్టుకోవాలండి అక్కడ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది ఈ ఇసుక మీదకంతా మీకు అప్పుడు చెప్పిన మాటలకి మీకు ఎలా జరిగేదానికి గమనించి ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఉంటే బాగుంటుంది అనుకున్నాను మేము. ఇది క్షేత్రస్థాయిలో ఉచిత ఇసుక విధానం అమలవుతున్న తీరు. పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక అవసరాల కోసం ఎక్కడ ఇసుక లభ్యత లేకపోవడంతో పక్కనే ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇక్కడకు ఇసుక సరఫరా చేస్తున్నారు. అయితే స్థానికంగా ఎక్కడ స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయకపోవడంతో దూరం పెరిగి ఛార్జీల రూపంలో లబ్ధిదారుల మీద వేలాది రూపాయల భారం పడుతోంది. ఫలితంగా ప్రభుత్వం ఇసుక విధానాన్ని ఉచితంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా లబ్ధిదారులు ఏమాత్రం సంతోషం కనిపించడం లేదు. మరోసారి ప్రభుత్వ పెద్దలు ఈ ఉచిత ఇసుక విధానం మీద సమీక్ష జరిపి మేలు చేకూర్చాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. కెమెరామన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.